నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నటువంటి అనుప అనే రాజ్యం యొక్క రాజధాని ఏమిటి అని చెప్పేసి అడగడం జరిగిందండి. ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ 1 మాహిష్మతి, ఆప్షన్ 2 విదిశ, ఆప్షన్ 3 ఉజ్జయిని, ఆప్షన్ 4 పోదన అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మీకు అందరికీ కూడా తెలుసు శాతవాహనుల్లో గొప్ప రాజుగా ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తి జీపీఎస్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో ఆయన వివిధ రాజ్యాలపై దండయాత్రలు చేసి రాజ్య విస్తరణ చాలా అద్భుతంగా అమోఘంగా చేశాడు. సో అందులో భాగంగా ఎన్నో రాజ్యాలను జయించాడు. మనకు చూడండి విదర్భ అని చెప్పేసి చెప్తా ఉంటాము మహారాష్ట్ర ప్రాంతము, అస్సక అని చెప్పేసి చెప్తా ఉంటాం తెలంగాణ ప్రాంతం, ములక అని చెప్పేసి చెప్తా ఉంటాము, అదేవిధంగా అపరాంత కొంకణి ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం, సౌరాష్ట్ర గుజరాత్ ప్రాంతం అని చెప్పేసి చెప్తా ఉంటాం, సహ్యాద్రి ప్రాంతము, కనిహేరి ప్రాంతము, అర్థమైంది. ఇవన్నీ కూడా ఏమిటంటే అలాగే శ్రీశైలం కావచ్చు, శటగిరి నాగార్జున కొండ కావచ్చు, ఇప్పుడు చెప్పిన అనుప కావచ్చు, ఇవన్నీ ఏమిటంటే శాతవాహనుల్లో గొప్ప రాజు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి జయించినటువంటి రాజ్యాలు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మరలా చెప్తున్నాను చూడండి. అనుప ఇప్పుడు చెప్పిన అనుప రాజ్యం కావచ్చు, విదర్భ రాజ్యం కావచ్చు, అస్సక రాజ్యం కావచ్చు, ములక రాజ్యం కావచ్చు, సౌరాష్ట్ర కావచ్చు, అపరాంత కొంకణి ప్రాంతం కావచ్చు, సహ్యాద్రి ప్రాంతం కావచ్చు, కనిహేరి ప్రాంతం కావచ్చు, శ్రీశైలం కావచ్చు, నాగార్జున కొండ కావచ్చు. 10 చెప్పాను చూడండి. నాగార్జున కొండని శటగిరి అంటారు. సో ఇవన్నీ కూడా జయించినవి గౌతమిపుత్ర శాతకర్ణి. ఇందులో ఈ 10లో ఒకానొక ప్రాంతమైనటువంటి అనుప అనే రాజ్యం యొక్క రాజధాని ఏమిటంటే మనకి రఘువంశ చరిత్ర ద్వారా మనకేం తెలుస్తుందంటే రఘువంశం అనే గ్రంథం ద్వారా మాహిష్మతి నగరం అనేది రేవా నది పైన ఉంది. రేవా నది ఇస్ నథింగ్ బట్ ప్రాచీన వాంగ్మయం ప్రకారము నర్మదా నది అని అర్థం. సో నర్మదా నదిపై మాహిష్మతి ఉంది. ఈ మాహిష్మతి అనేది అనుప యొక్క రాజధాని అని చెప్పేసి రఘువంశం తెలియజేస్తూ ఉందండి. సో కాబట్టి గౌతమిపుత్ర శాతకర్ణి ఆధీనంలో ఉన్నటువంటి అనుప అనేటటువంటి రాజ్యం యొక్క రాజధాని ఏమిటంటే మాహిష్మతి. సో ప్రస్తుతం మన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే మాహిష్మతి అనేది మీరు ప్రధానంగా గుర్తుంచుకోవాలి.